మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే కొత్తగా కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇంటర్ కాలేజీ. బట్ ఇంటర్ కాలేజ్ స్టార్ట్ చేసిన 2 months అవుతున్నా కానీ ఇక్కడ స్టాఫ్ మాత్రం లేరంట. దానివల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అదే విధంగా అసలు ఎందుకు లేరు, అసలు ఎందుకు కల్పించలేదు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో మన ముందున్న హెచ్ఎం సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. పేరేంటి సార్? నా పేరు రామ్మోహన్ అమ్మ. సో ఇది ఎన్ని నెలలు సార్ స్టార్ట్ చేసి? మనం ఈ విద్యా సంవత్సరంలో మన జిల్లాలో 11 హై స్కూల్ ప్లస్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా గుడ్లూరు హై స్కూల్కి హై స్కూల్ ప్లస్ హోదా కల్పిస్తూ ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించడానికి అనుమతించారు. అందులో భాగంగానే మన గుడ్లూరు మండల కేంద్రమైనటువంటి గుడ్లూరు ఉన్నత పాఠశాలను హై స్కూల్ ప్లస్లో మనకు 2 గ్రూపులను ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి ఎంపీసీ మరియు రెండవది సిఈసి. ఈ సంవత్సరం జూలై మాసం 1వ తేదీ నుంచి మనకు తరగతులు ప్రారంభించడం జరిగింది. 2 గ్రూపులతోటి ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి మనకు ఎంపీసీ సిఈసి గ్రూపులతోటి తరగతులు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే అదనపు వర్క్ అంటే వాళ్ళకి అదనంగా వాళ్ళ సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్ని బట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ తరగతులను బోధించడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ ఉపాధ్యాయులతోటి ఒక క్లాస్ని మనకి ఇంటర్మీడియట్ విద్యార్థులకి బోధింపజేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ పిల్లలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వల్ల లేకపోతే ఈ స్కూల్ వాళ్ళే సార్? గతంలో ఈ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు, అదేవిధంగా పక్కన గ్రామాల్లో ఉండేటువంటి వేరే హై స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అంటే ఇవి ఇలా కాలేజీ పెట్టాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేశారా లేకపోతే ప్రభుత్వమే ఇలా ఏర్పాటు చేస్తుందా సార్? ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రతి మండలంలో కూడా 2 జూనియర్ కళాశాలలు ఉండాలని చెప్పి, ఒకటి మహిళా జూనియర్ కళాశాల ఉండాలని చెప్పి, మరొకటి కో ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి వాళ్ళు భావించడం చేత గత సంవత్సరం కేజీబీవీలో బైపీసీ గ్రూప్ తోటి ఒక మహిళా కళాశాల ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మండల కేంద్రమైనటువంటి గుడ్లూరులో హై స్కూల్ ప్లస్ కో ఎడ్యుకేషన్ ప్రారంభించారు. సో ఇక్కడ ఏమేమి గ్రూపులు ఉన్నాయి సార్? ఎంపీసీ సిఈసి ఉన్నాయమ్మా. ఈ 2 మాత్రమే? ఈ 2 ఉన్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి అధ్యాపకుల్ని ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. వారి కోసం వెయిట్ చేస్తాం. అంటే ప్రజెంట్ ఎంపీసీ బైపీసీ అంటే బైపీసీ లేదా సార్? బైపీసీ లేదమ్మా. అది మళ్ళీ ముందు వస్తుందా సార్? అంటే మనకు ఉండేటువంటి అకామిడేషన్, స్కూల్లో ఉండేటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఫెసిలిటీ ఇవన్నీ చూసుకొని మనం అవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బైపీసీకి వచ్చేసరికి మనకు ల్యాబ్ అనేటువంటిది చాలా అవసరం. అలాంటి వస్తువులు ఇక్కడ లేకపోవడం వల్లనే మనం కేవలం ఎంపీసీ తోటి మనం ఆగడం జరిగింది. సో ఇప్పుడు ఎంతమంది స్టాఫ్స్ కావాలి సార్? మనకు గ్రూప్ సబ్జెక్టులు బోధించడానికి, ముఖ్యంగా సిఈసి గ్రూప్ బోధించడానికి కానీ, అదేవిధంగా ఎంపీసీ సబ్జెక్టులు బోధించడానికి కానీ మనకు అధ్యాపకులు అవసరం అన్నారు. ఎంతమంది సార్? ప్రతి సబ్జెక్ట్ ఒకళ్ళు కావాలి. ప్రతి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఒకరు, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా లాంగ్వేజ్ టీచర్స్, లాంగ్వేజ్ లెక్చరర్స్ కావాల్సినటువంటిది. మరి కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ బోధించడానికి కూడా అధ్యాపకులు అవసరం అన్నారు. కాలేజ్ అయితే స్టార్ట్ చేశారు కానీ పిల్లలకి సరైన రూమ్స్ కానీ, సో ఇప్పుడు ఎంపీసీ అంటే ల్యాబ్స్ కావాలి కదా సార్? ల్యాబ్స్ ఉన్నాయా సార్? ల్యాబ్స్ ఎక్స్క్లూజివ్గా కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ల్యాబ్ అనేటువంటివి లేవు. మరి మామూలుగా ఉండేటువంటి హై స్కూల్ ఉండేటువంటి ల్యాబే మనం వాళ్ళకు కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. సో మామూలుగా మేము ఇక్కడ రూమ్ చూసినట్లయితే అసలు సరైన బెంచెస్ లేవు, అసలు రూమ్ ప్రాపర్ గా లేదు. సో ఇలాంటి రూమ్స్ లో పిల్లల్ని ఎలా ఉంచుతున్నారు సార్? మనం నాడు నేడు పథకంలో భాగంగా మనకు అదనపు తరగతి గదులను మనకు మంజూరు చేశారు. అప్పుడు ప్రారంభించినటువంటి అదనపు తరగతి గదుల నిర్మాణం అనేటువంటిది పూర్తి కాకపోవడం వల్ల 8 తరగతి గదులు అనేటువంటి అందుబాటులోకి రాలేదు. అవి వచ్చినట్లయితే కనుక పూర్తి స్థాయి మరి తరగతి గదుల కొరత అనేటువంటి తీరుతుంది. అంతవరకు మనకు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్లోనే వాళ్ళని అడ్జస్ట్ చేస్తూ, మరి ఉన్నటువంటి బల్లలు కొరతగా ఉంది, బల్లల కొరత అయితే మరి ఉన్నటువంటి బల్లలను మనం ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్లకు అరేంజ్ చేయడం జరిగింది. మేబీ ఇంకా రూమ్స్ కానీ కట్టించారనుకో, ఇంకా అదనపు గ్రూప్స్ కానీ బైపీసీ అలా కూడా పెడతారా సార్? మరి ల్యాబ్ ఫెసిలిటీ అవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చినట్లయితే అవి కూడా ఏర్పాటు చేస్తాం. యాక్చువల్గా మనకు పిఎంశ్రీ అనేటువంటి ఒక పథకంలో మన ల్యాబొరేటరీ వస్తువుల కోసం కూడా మనం ప్రతిపాదనలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. స్టాఫ్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక స్టూడెంట్ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? వెంకటేష్. వెంకటేష్. సో మీకు స్టాఫ్ ఎవరు లేరు కదా, సో ఎన్ని మంత్స్ నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? 2 months. సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? అంటే క్లాసులు జరగట్లేదు, వస్తున్నాం పోతున్నాం. అక్కడ ఇంటికాళ్ళేమో క్లాసులు జరుగుతున్నాయి,
చదువుతున్నారని వాళ్ళు అనుకుంటారు, మేము వేస్ట్ అయిపోతున్నాం ఇక్కడ. సో పేరెంట్స్ ఏమో మీరు చదువుకుంటున్నారని ఒక నమ్మకంతో మిమ్మల్ని పంపిస్తున్నారు, బట్ ఇక్కడికి వచ్చి చూస్తున్నట్లయితే క్లాసులు జరగడం లేదు. సో ఏం కావాలి ఇప్పుడు మీకు? స్టాఫ్ కావాలి, అంటే మంచిగా చదువుకోవడానికి వసతి సౌకర్యాలు అన్ని కల్పించాలి అంటారు. ఆ, సో బెంచెస్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి మేడం. స్టాఫే లేదు మేడం. సో వాళ్ళు ఉంటే ఓకేనా? ఆ, వాళ్ళ బుక్స్. హాయ్ మేడం, ఏం పేరు? విశాల్. విశాల్ మీకు టీచర్స్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ మేము 10th వరకు ఇక్కడే హై స్కూల్లో, అక్కడ ఫ్యాకల్టీ బాగుంది, అంటే కాలేజీలో కూడా బాగుండదని ఇక్కడే చేరాం, దూరం నుంచి వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, ఎవరు లేరు, గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? క్లాసెస్ లేవు, అంటే సరిగా వసతులు లేవు, బెంచెస్ లేవు, సర్దుకొని పోతున్నాం. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు అడ్జస్ట్ చేశారు అంతవరకు. గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం ప్రొవైడ్ కావాలని కోరుకుంటున్నాం. హాయ్, ఏం పేరు? ఐశ్వర్య. సో మీకు మీ క్లాసెస్ కి లెక్చర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారంట కదా, నిజమేనా? నిజమే. సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? క్లాసులు జరగట్లేదు, బుక్స్ ఇచ్చారు కానీ సారులు కొన్ని ఇచ్చారు అంతే, ఇంకా ఇవ్వలేదు. క్లాసులు అయితే ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు, యూనిఫామ్ ఎలాంటి ఇవ్వలేదు. బాగుంది, అందరం చేరాము, ఇంకా అన్ని ఇస్తే ఇంకా చాలా మంది చేరుతారు. సో చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మొత్తం లెక్చర్స్ లేకుండా డైలీ కాలేజీకి వస్తూ వెళ్తున్నారు. సో ఇంట్లో పేరెంట్స్ కి ఏమో వాళ్ళు ఆశతో ఉంటారు, మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు అని ఒక వాళ్ళ డైనమిక్ లో పడిపోతారు. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమీ లేదు. సో పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కొంచెం స్పందించి ఈ స్టూడెంట్స్ కి లెక్చర్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.